వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు మీకోసం నేను యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిఎల్డే, ఇది జేఎన్టీయూహెచ్, అలాగే జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ ఆల్ యూనివర్సిటీస్కి సేమ్గా ఉంటుంది. కొంచెం అక్కడక్కడ సిమిలర్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది 90% అన్నీ సేమ్. ఇప్పుడు మేజర్గా జేఎన్టీయూహెచ్ 100కి 100% అన్నీ వెరిఫై చేసి ఈ వీడియో చేస్తున్నాను. R18కి అలాగే R22కి R16కి సేమ్. ఇవి పాస్ అవ్వడానికి మాత్రమే నేను చెప్తున్నాను, 100% ఇవన్నీ చెప్పట్లేదు. ఓన్లీ పాస్ అవ్వడానికే. ఖచ్చితంగా ఈ వీడియోలో టాపిక్స్ కానీ మీరు కవర్ చేయగలిగితే ఖచ్చితంగా పాస్ అవుతారు. యూనిట్ 1 నెంబర్ సిస్టమ్ అండ్ బూలియన్ ఆల్జిబ్రా. ఇక్కడ మేజర్గా నెంబర్ సిస్టమ్స్లో బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్ పేపర్లో దిగిపోతాయి. సెకండ్ది కాంప్లిమెంట్స్. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ ఫర్ బైనరీ నెంబర్స్. ఖచ్చితంగా ఇవి పేపర్లో ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత బైనరీ అర్థమెటిక్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి కూడా కన్ఫామ్గా వస్తాయి. కోడ్స్ BCD, XS3, గ్రే కోడ్, ASCII. తర్వాత ఎర్రర్ డిటెక్షన్, కరెక్షన్ కోడ్స్, హ్యామింగ్ కోడ్స్ ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బూలియన్ ఆల్జిబ్రా లాస్ అండ్ థీరమ్స్, కొనానికల్ ఫార్మ్స్, SOP అండ్ POP, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద సమ్స్, లాజిక్ గేట్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్, ఆరు, నాటు, నాండ్, నారు, జారు, ఎగ్జార్, యూనివర్సల్ గేట్స్ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఓన్లీ ఆస్క్ యూనివర్సల్ గేట్స్ వాట్ ఆర్ దేర్ అండ్ డ్రా ద లాజిక్ డయాగ్రామ్స్ అని కూడా అడుగుతారు. మీరు అన్నిటికీ ప్రిఫర్గా ఉండండి, ముందుగా సిద్ధమై ఉండండి. ఇవి చూసుకుంటే పాస్ అయిపోతారు. నేను ఓన్లీ పాస్కు మాత్రమే చెప్పడం జరుగుతుంది. నేను చూసుకుంటే పాస్ అయిపోతారని అంటే చూడటం కాదు, వాటి గురించి నేర్చుకోండి. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు, పాస్ అవుతారు. సెకండ్ యూనిట్ చూసుకున్నట్టయితే మినిమైజేషన్ అండ్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే K-మ్యాప్, సింప్లికేషన్ అండ్ 2 to 5 వేరియబుల్స్ వాళ్ళ ఇష్టం అనమాట. తర్వాత డోంట్ నాట్ కేర్ కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత క్వీన్, MC, క్లస్కీ మెథడ్స్ అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిజైన్ ఆఫ్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఇక్కడ మేజర్గా ఏంటంటే హాల్ఫ్ యాడర్, ఫుల్ యాడర్. సమ్ టైమ్స్ ఏంటి పేపర్లో 2 ఇవ్వచ్చు, లేదంటే ఓన్లీ ఫుల్ యాడర్ మాత్రమే ఇవ్వచ్చు. అది మన లక్ మీద బేస్ అయి ఉండిద్ది. కొన్నిసార్లు హాల్ఫే ఇవ్వచ్చు, హాల్ఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్. కొన్నిసార్లు హాల్ఫ్ అడిషన్ ఇవ్వచ్చు, లేదంటే సబ్ట్రాక్టర్ ఇవ్వచ్చు, బేస్డ్ ఆన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు. తర్వాత ప్యారలల్ బైనరీ యాడర్ కూడా, ఇది కూడా ఇంపార్టెంట్. BCD యాడర్ కూడా. తర్వాత కాంపిటేటర్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్. ఇక్కడ మేజర్గా మల్టీప్లెక్సర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే డీమల్టీప్లెక్సర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ బేస్డ్ ఆన్ ఇవి R22, R18 రెగ్యులేషన్స్ చూసుకొని ఆ రెండిట్లో కామన్గా మోస్ట్గా ఆ ఎగ్జామ్స్లో ఏదైతే ఉన్నాయో, యూనివర్సిటీ ఎగ్జామ్ ఇచ్చే పేపర్స్లో ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్, దాని టాపిక్స్ని చూస్ చేసుకొని ఇవి పెట్టడం జరిగిందనమాట ఈ వీడియోలో. యూనిట్ 3 సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ రిజిస్టర్స్. ఇక్కడ మేజర్గా డిఫరెన్స్ బిట్వీన్ కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కూడా అడుగుతారు, అవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్, SR, JK, DT ఇవి ట్రూత్ టేబుల్స్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్స్ కూడా అడుగుతారు. ఇక్కడ ఏంటంటే వాడు డైరెక్ట్గా అడిగితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటి కన్వర్షన్స్ అడుగుతున్నాడు. SR to JK, మళ్ళీ JK to D, లేదంటే SR నుంచి JKకి, SR నుంచి Dకి, SR నుంచి Tకి, ఇలా కన్వర్షన్స్ అనేవి అడుగుతున్నాడు. ఇలాంటి ఖచ్చితంగా ఇది లేకుండా పేపర్ అయితే ఉండదు. మీరు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మాత్రం వదలకుండా అయితే రావద్దు. ఇది నేర్చుకొని మాత్రమే హాల్కి వెళ్ళండి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ రేస్ అరౌండ్ కండిషన్ ఇన్ SF, JK అండ్ FF. తర్వాత మాస్టర్ స్లేవ్, JK ఫ్లిప్ ఫ్లాప్స్. ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. మేజర్గా వచ్చేది కన్వర్షన్స్ అడుగుతాడు JK నుంచి, అలా అవి చూసుకోండి. తర్వాత కన్వర్షన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్, ఇందాక చెప్పినట్టు JK to D, D to T అలా ఎక్సెట్రా అడుగుతాడు. లేదంటే విడిగా JK గురించి లేదా D గురించి అలా అడుగుతాడు. నెక్స్ట్ వన్ రిజిస్టర్స్, సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, తర్వాత సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్, లేదంటే ప్యారలల్ ఇన్, తర్వాత ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్, సీరియల్ ఇన్,
తర్వాత ప్యారలల్ అవుట్ అడగొచ్చు. ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా అడగొచ్చు. మనం ఏమనుకుంటాం, సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ అడుగుతాడేమో, ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ అడుగుతాడేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే సీరియల్ ఇన్ అడిగినప్పుడు ప్యారలల్ అవుట్ అడగొచ్చు, లేదంటే ప్యారలల్ ఇన్ అడిగినప్పుడు సీరియల్ అవుట్ అడగొచ్చు. వాడు ఎలా అయినా అడగొచ్చు, కన్ఫ్యూజ్ చేయొచ్చు. కానీ మీరు చూసుకోండి, మోస్ట్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్స్ అండ్ దేర్ టైప్స్. వాటిలో టైప్స్ ఉన్నాయన్నమాట, చూసుకోండి. టైమింగ్ డయాగ్రామ్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ రెజిస్టర్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మేజర్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్ నేర్చుకోండి, సర్క్యూట్స్ నేర్చుకోండి, తర్వాత కన్వర్షన్స్ ఖచ్చితంగా పేపర్లో వస్తాయి, పేపర్ లేకుండా అయితే ఉండదు, అవి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే SISO ఒకటి, SIPO, ఇవి కూడా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేస్తారు, అక్కడ కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు, అవి చూసుకోండి. ఎందుకంటే పాస్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే DLD అనేది ఈసీ సబ్జెక్ట్, సిఎస్సి వాళ్ళకి కానీ ఐటీ వాళ్ళు కానీ అదర్ రిలేటెడ్ సబ్జెక్టుల వాళ్ళకి సిఎస్సి అనేది కోర్ సబ్జెక్ట్ కాదు, అప్పుడు వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మేజర్గా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మనకి 24 మార్క్స్ కావాలి చాలు. నేను లాస్ట్లో టిప్స్ చెప్తాను ఎలా ఫాలో అవ్వాలని. ఇప్పుడు చూసుకున్నట్లయితే 4th యూనిట్ కౌంటర్స్ అండ్ సింక్రోనైజెస్ సర్క్యూట్స్, ఇది 4th యూనిట్. మేజర్గా ఏంటంటే అసింక్రోనస్ కౌంటర్స్ లేదంటే రిపల్ కౌంటర్స్ అనొచ్చు, సింక్రోనైజెస్ కౌంటర్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. వాడు డైరెక్ట్గా అడుగుతారు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సింక్రోనైజెస్ కౌంటర్స్ అని, లేదంటే అప్ డౌన్ కౌంటర్స్ అని కూడా అడుగుతారు. అంటే ఇవి అంత మేజర్గా అయితే అడగరు, కొన్నిసార్లు అయితే అడుగుతారు. తర్వాత రింగ్ కౌంటర్స్, జాన్సన్ కౌంటర్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రింగ్ కౌంటర్స్ కూడా అడుగుతారు. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ కౌంటర్స్, టైమింగ్ అండ్ స్టేట్ డయాగ్రామ్స్ కూడా అడగవచ్చు. అప్లికేషన్ ఆఫ్ కౌంటర్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఇవి చాలామంది అప్లికేషన్స్ ఏముందని ఈజీగా వెళ్తారు, చూసుకోకుండా ఖచ్చితంగా చూసుకొనే వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. యూనిట్ 5 చూసుకున్నట్లయితే మెమరీ అండ్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. ఇక్కడ ఏంటంటే యూనిట్ నేమ్స్ మార్చిన, ఇక్కడ ఏంటి మేజర్గా సిలబస్లో వాడు చూసుకున్నట్లయితే కొంచెం స్మాల్ ఇవ్వచ్చు, లార్జ్గా ఇవ్వచ్చు. కానీ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ హాల్లో మనం చూసిన పేపర్లో ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మేజర్గా ఇవి చూసుకొని చాలు. మెమరీ క్లాసిఫికేషన్, ర్యాము, రోము, PROM, ఇవి మేజర్. తర్వాత EPROM, EEPROM, ఇవి అంతగా అడగడు కానీ అడుగుతాడు. మేజర్గా ఇవి చూసుకోండి. RAM ఒకటి, ROM ఒకటి, PROM ఒకటి. మీకు మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా ముందు ఈ క్వశ్చన్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి. ఫస్ట్ యూనిట్ నుంచి కన్వర్షన్స్ మాత్రం మర్చిపోవద్దు, కాంప్లిమెంట్స్ మాత్రం మర్చిపోవద్దు, ఫ్లిప్ ఫ్లాప్స్ మర్చిపోవద్దు, ఇది మేజర్. తర్వాత కన్వర్షన్స్ చెప్పాను కదా, ఫ్లిప్ ఫ్లాప్స్ అవి అస్సలు మర్చిపోవద్దు. ఇది ఆ ర్యాము, రోము, PROM, అంటే నేను ర్యామ్ అన్నాను కానీ RAM, PROM, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి లేకుండా పేపర్ ఉండదండి. ఏంటి అమ్మాయి ఇలా చెప్తుంది పేపర్ ఉండదని, ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి. మీరు JNTUK చూసినా, JNTUA చూసినా, లేదంటే H చూసినా ఇవి కన్ఫామ్గా వస్తాయి. ఇది లేకుండా పేపర్ ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి చెప్తున్నాను, లేదంటే నేను చెప్పేదాన్ని కాదు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మెమరీ ఆర్గనైజేషన్, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్, ఇవి కూడా ఇంపార్టెంటే కాబట్టి మేజర్గా అది చూసుకోండి. తర్వాత ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్లో ఏంటంటే PAL ప్రోగ్రామబుల్ అరే లాజిక్, PLA ప్రోగ్రామబుల్ లాజిక్ అరే. ఇక్కడ ఏంటంటే ఇందాక అవి అంత ఇంపార్టెంట్ అన్నాను, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకుండా ఒకసారి పేపర్ రాకపోయినా ఇబ్బంది లేదు, కానీ PAL, PLA ఇవి చూసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇది ఖచ్చితంగా ఇది పేపర్లో దిగిపోద్ది. దానికి 80% ఛాన్స్ ఉందంటే దీనికి నేను 99% ఛాన్స్ ఉందని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు వచ్చింది కాబట్టి. PAL, PLA, PROM, ఇవి మూడు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే PLD ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్స్ యూజింగ్ PLA. ఇక్కడ 5 యూనిట్లో మీరు చూసుకున్నట్లయితే మీరు మేజర్గా నేను చెప్పాను కదా ఎగ్జామ్కి వెళ్ళే ముందు టిప్స్ ఇస్తానని. మీరు ఏం చేయాలంటే మీరు ముందు రోజు అస్సలు చూసుకోవద్దండి, దానికి టైం కేటాయించండి. ముందు రోజు చూసేసుకొని చదివేసుకొని మరుసటి రోజు ఎగ్జామ్కి వెళ్దాం అనే అస్సలు మైండ్లో పెట్టుకోవద్దు. అలా వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది. మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ 3 days బిఫోర్ లేదంటే 4 days దీనికి టైం కేటాయించండి. ఫస్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెలుసా, సిలబస్ ఏంటో తెలీదు. ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు పాస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉద్దేశం ఉన్న వాళ్ళు ఫస్ట్ 5 యూనిట్లు కాకపోయినా పాస్ అవ్వాలనుకున్న 3 యూనిట్స్ చూసుకొని చాలు.
కొంచెం మార్క్స్ గెయిన్ చేయాలి, పర్సంటేజ్ కావాలనుకున్న వాళ్ళు 5 యూనిట్లు చూసుకోండి. అది కూడా మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ ఇలా ఏంటో వరుసలో వెళ్ళిపోతారు. మీరు అలాంటి తప్పు చేయొద్దు. మీకు ఫస్ట్ చూసుకోండి ఏది ఈజీగా ఉంది, ఏది టైం తక్కువ పడుతుందని పాస్ అవ్వడానికి. కాబట్టి 3 యూనిట్స్ చూసుకోండి. అది ఫస్ట్ యూనిట్ అయినా, సెకండ్ యూనిట్ అయినా, థర్డ్ యూనిట్ ఏదైనా. నేనేం ప్రిఫర్ చేస్తానంటే ముందు 5th యూనిట్కి వెళ్ళండి. అది కొంచెం టైం టేకింగ్ తక్కువ పట్టిద్ది, ఈజీగా ఉండేది, ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత ఫస్ట్ యూనిట్ నేను కొంచెం కన్వర్షన్స్ లేదంటే నాకు కాంప్లిమెంట్స్ తెలుసు అనుకున్న వాళ్ళు సెకండ్ యూనిట్ చూస్ చేసుకోండి. అంటే నేను పాస్ అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను, ఈజీగా తొందరగా అయిపోద్ది కాబట్టి. తర్వాత 5th చూసుకోండి, తర్వాత సెకండ్ చూసుకోండి, తర్వాత ఫ్లిప్లో ఆప్షన్ ఉంటాయి, థర్డ్, సెకండ్, ఫోర్త్ అలా వచ్చేయండి. నేనేం చెప్తున్నానంటే నా సజెషన్ ఏంటంటే 4th యూనిట్ లాస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే అది సిలబస్ ఎక్కువ, ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ, అంటే దాంట్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి మేజర్గా అలా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ఎగ్జామ్ టిప్స్ ఎక్కువ ఇవ్వాలనుకోవట్లేదు, నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎగ్జామ్ టిప్స్ కావాలని. ఖచ్చితంగా ఆ వీడియో పోస్ట్ చేస్తాను, చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే నా లైఫ్లో నేను చేస్తున్నాను కాబట్టి, ప్రజెంట్ నేను చేస్తున్నాను కాబట్టే చెప్తున్నాను, నాకు యూస్ఫుల్ అయింది. మా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పిన అటువంటి సజెషన్స్ హెల్ప్ అయ్యాయి కాబట్టి, ఆ హెల్ప్ ఏంటి, నేను చెప్పిన టిప్స్ ఏంటి అవి మీరు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నేను అది పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే. ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఏంటంటే, ముందు సిలబస్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు పాస్ అవ్వడానికి చూస్తున్నారా లేకపోతే పర్సంటేజ్ గెయిన్ చేసుకోవడానికి చూస్తున్నారా, అది మీరు చూసుకోవాలి, అది మీ చాయిస్. సిలబస్ చూసుకొని మోస్ట్గా నేను 3 యూనిట్సా లేదా 5 యూనిట్సా అని ప్రిపేర్ అవ్వండి మెంటల్గా. తర్వాత మీరేం చేస్తారంటే ఇంపార్టెంట్ టాపిక్స్ని ఖచ్చితంగా రాసుకోండి ఒక పేపర్లో. చాలామంది ఏంటంటే రాసుకోవడం అదేదో నాకు వచ్చేసని పక్కన మైండ్లో పెట్టేసుకుంటారు. ఫస్ట్ రాసుకోండి, నేను ఈ యూనిట్స్లో ఈ టాపిక్స్ నేర్చుకుంటాను అని. ఎందుకంటే నేను చెప్తుంది ఏంది, పాస్ అవ్వడానికి బిఫోర్ 3 days ఎగ్జామ్కి ముందు మాత్రమే సిలబస్ చూసుకోండి, తర్వాత మెయిన్ టాపిక్స్ రాసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వాటి గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఫస్ట్ చాలామంది చేసే తప్పు ఏంటంటే పైనుంచి కిందకు చూసేస్తారు. అమ్మో ఇది నాకు తెలియదు, అమ్మో నాకు ఇది రాలేదే అని సగం మర్చిపోతారు నేర్చుకుంది. అలా చేయొద్దు. మీరు చేసే మిస్టేక్ అదే. నేనేం చెప్పాలనుకున్నానంటే, పేపర్ని వాళ్ళు 3 hours టైం ఇస్తారు, అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరేం చేస్తారంటే టైం ఒక 10 minutes కేటాయించండి క్వశ్చన్ పేపర్ చదవడానికి. 10 minutes కేటాయిస్తే ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ చదవండి. నేను చేసిందే చెప్తున్నాను, ఫస్ట్ నేను చదువుతాను అనమాట. చదివిన తర్వాత నాకు అంత తొందరగా అర్థమైంది అని అనుకుంటే నేను రాయడం స్టార్ట్ చేస్తాను, లేదంటే నేను 2 సార్లు కూడా చదువుతాను. ఇబ్బంది ఏం లేదు, నష్టం ఏం లేదు. కొంతమంది ఏంటి, నా పక్కన వాళ్ళు డబ్బా రాసేస్తున్నారు, వాళ్ళది అయిపోద్ది, అమ్మో నాది అయిపోదు, నాకు క్వశ్చన్ మిగిలిపోతాయి, ఇన్విజిలేటర్ నా బుక్ లాగేసి వేసుకుంటారు, నేను పాస్ అయినామో, ఇలాంటి డౌట్స్ అసలు వద్దు. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కళ్ళు మూసేసుకొని చూసేసుకోండి, క్వశ్చన్ పేపర్ని చదివేయండి తరువుగా. ఫస్ట్ చదివారా, నాకు అర్థం కాలేదు అని అనుకున్నారనుకో, రెండోసారి చదవండి. అట్లీస్ట్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ చూసుకోండి, రెండోసారి చదవండి, మూడోసారి చదివారంటే మీకు క్లారిటీ వచ్చేసింది, ఇది ఎక్కడో చూశానే, ఇది నాకు వచ్చు అని. నేను ఇంకో మెయిన్ సజెషన్ ఏంటంటే, చదివి అయిపోయిన తర్వాత మీకు అట్లీస్ట్ 3 questions కాకపోయినా అట్లీస్ట్ 2 questions అని తెలిసినవి ఉంటాయిగా. ఫస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ బాగా వచ్చినాయి రాయండి బుక్లెట్లో. అసలు అందరు చేసే తప్పు ఏంటంటే వరుసగా వెళ్ళిపోదాం అనుకుంటారు, అలా వెళ్ళొద్దు. మీకు వచ్చింది బాగా పర్ఫెక్ట్గా రాసేటప్పుడు కూడా ఎలాంటి కొట్టువేతలు లేకుండా, మిస్టేక్ లేకుండా, ఒకవేళ తప్పు పోయినా మీరు అక్కడ ఎలాంటి మిస్టేక్ పెట్టద్దు. ఎందుకంటే మీరు మిస్టేక్ పెట్టారనుకో, వాడికైతే ఇన్విజిలేటర్ కష్టమే ఉండదు. మీరు మిస్టేక్ ఇచ్చారు కాబట్టి ఏడేదో మిస్టేక్ ఉందని వాడే కొట్టేస్తాడు. అందుకని అలాంటి తప్పు చేయదు. మిస్టేక్ ఉందంటే వదిలేసేయండి, నీట్గా రాయడం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 10 pages నీట్గా రాయండి. రిమైనింగ్ అది కూడా దానికి రిలేటెడ్ కరెక్ట్గా ఉన్నాయో రాయండి. ఎందుకంటే వాడు అన్ని పేజెస్ చూడడం కష్టం. నేను తర్వాత చెప్తాను అన్నాను కానీ సపరేట్గా ఒక వీడియో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. మీకు ఇంకా అడిషనల్ టిప్స్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా పాస్ అయిపోతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకని నీట్గా రాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ 24 pages నింపడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ 20 to 24. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇది చేయాలి ఫస్ట్ది.
సిలబస్ చూసుకోవాలి, తర్వాత టాపిక్స్ రాసుకోవాలి, తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక క్వశ్చన్ పేపర్ని ఎక్కువసార్లు రివైజ్ చేయాలి, చూసుకోవాలి ఏ క్వశ్చన్లు వచ్చాయి, ఏ టాపిక్ వచ్చింది, మనకి ఎంతవరకు గుర్తుందో, మనకి ఏమొచ్చా అని చూసుకున్న తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ 10 పేజెస్ నీట్గా రాయాలి. తర్వాత ఏం చేయాలి, అట్లీస్ట్ 20 to 24 పేజెస్ నింపేయాలి. వాడు ఏమనుకుంటారు, ఇన్విజిలేటర్ రుద్దేవాడు పర్లేదు బాగానే రాశారు అని అనుకుంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను చెప్పిన ఎగ్జామ్ టిప్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.